అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి కేఎల్జే వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిర్చీలు అయితే చేశారనమాట, అయిపోయినాయి. ఇప్పుడైతే వేయాలన్నమాట మిర్చీలు అయితే. ఇంతసేపు మా ఆయన వేసిండు, కొన్ని నేను వేసిన. ఇప్పుడైతే ఇక నేను వేస్తున్నా. లాస్ట్ పిండి కూడా అయిపోయింది. పిండి అయిపోయింది, మొత్తం కలిపిచ్చేసిన. ఇన్ని రోజులు అయితే నేనే చేసిన ఫ్రెండ్స్. అది వీడియో తీయడానికి ఎవరు లేకుండే, నా దగ్గర కూడా ఫోన్ కూడా లేదనమాట. ఫోన్ ఉంది కానీ వీడియోలకు పనికిరాదు, ఓన్లీ ఫోన్ అచ్చుడు పోవడానికి పనికి వస్తుంది అనమాట. మిర్చీలు అయితే వేస్తున్నా. పిండి అయిపోయింది, మిర్చీలు కూడా అయిపోయినాయి. ఈరోజు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాం. ఇక మా ఇద్దరు పాపలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు పొద్దునైతే మా పాప కోసం ఇప్పుడే అలచెంతకాయలు వలుస్తున్నా. ఇవైతే నల్ల అలచెంతకాయలు మా ఆయన మార్కెట్ నుంచి తీసుకొచ్చిండు. 30 రూపాయలకి అరకిలో అంట. మనం వెళ్తున్నప్పుడు అయితే 2 రూపాయలకి ఎవరు చూడలేదు. పాపం గట్టలు పడేసి వస్తారు పాపం. చిక్కుడుకాయల బాధ తప్పింది. అయ్యో, మా ఆయన చిక్కుడుకాయల బాధ తప్పింది అంటారు. ఉగాది పోతే ఎట్లా తిన్నారు కదా, అయిపోయింది. మా దాంట్లో అయితే ఉగాది పోతే చిక్కుడుకాయలు అయితే తినరు. మళ్ళీ చిక్కుడుకాయలు వెళ్ళే వరకు తాత అక్కడేమో ఆలోచిస్తుండండి నిలబడిగా. కోళ్ళు గమ్మిండు చూస్తుంది. గిట్లు అయిపోయినాయా? అయిపోయినట్టు. బాలుగాడి ఇక్కడ నిలబడి చెప్తాను. జాతర పోయినాడు, ఇంకో జాతర వాంకడి జాతర పోయినాడు. ఒక్క జాతర కూడా మిస్ అయితలేడు. ఆసిఫాబాద్ జాతర నుంచి మా కిరమిరి జాతర ఒక్కటే మిగిలింది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటాడు. ఏమైనా అంటే వదిన అయితే తీసుకెళ్ళలేదు, 2 జాతరలు మాత్రమే తీసుకెళ్ళలేదు. ఈడైతే అన్ని జాతరలు తిరుగుతున్నాడు. వదినకు తెలుసారా? తెలియదు, వేరే పని అని జాతర పోయినాడు. నీకు తెలుస్తుంది. పో ఇంటికి పోయిన వాసనలు ఆమెను కూల్ చేయడానికి ఏమో ఒకటి తీసుకొస్తాడు పాపం. ఆమె కూల్ అయిపోతుంది. ఇప్పుడు మజా లేదా చాక్లెట్ తీసుకెళ్తాడు, ఆమె కూల్ అయిపోతుంది పాపం. పోయినట పోలే దుమ్మ మా దుమ్మ కూడా పోలీస్ అయిపోయింది. 20 రూపాయలు మిర్చిండి అంతే. స్కూల్ సార్ పోతున్నాడు. చూడలే, నేను రాలేదనుకుంటున్నాను. కోవెల నుంచి అడిగిండు. ఎప్పుడు? ఆ రోజు అడిగిండు. షాప్ అయితే ఇక క్లోజ్ చేసేస్తున్నాం. మిర్చీలు మొత్తం అయిపోయినాయి. ఇక తాత, నేను, మా ఆయన ముగ్గురం కలిసి అయితే సర్దేస్తున్నాం అనమాట. మా కృతిక పాప, చైత్ర పాప ఉంటే వెనకాలే తిరుగుతుంటారు. వాళ్ళు కూడా ఇక కొన్ని పనులు చేస్తారనమాట. మా తాత అయితే గ్యాస్ మొద్దు ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. నేనైతే ఇక డబ్బాల మూతలు అయితే మంచిగా గట్టిగా పెడుతున్నా. ఎందుకంటే కొన్ని ఎలుకలు ఒక పిల్లి అయితే తిరుగుతుంది. అందుకోసమే డబ్బాల మూతలన్నీ కొంచెం గట్టిగా చేయబడుతుంది, లేకుంటే పడేస్తాయి అన్నమాట. కింద మొత్తం పలిగిపోతాయి. చకోడీలు, ఇవి మైసూర్ పాకులు అవన్నీ పడేస్తాయి అన్నమాట. మా తాత అయితే గ్యాస్ మొదలు లోపల తీసుకొస్తాడు. నేనైతే ఈ మొత్తం సీసాల డబ్బాల మూతలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే ఎందుకు అట్లా పెడుతున్నావు అంటే ఇక చెప్పాను. ఇక కార ప్యాకెట్లు, ఈ సమోసా ప్యాకెట్లు అయితే ఈరోజు కొన్నాము. ఆ తాత వస్తాడంట అమ్మడానికి. కిరమిరి నుంచి ఒక అతను వస్తాడు. ఆ సమోసాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. 10 రూపాయలకు ఒక ప్యాకెట్ అనమాట. ఇవన్నీ లోపల పెట్టేస్తున్నాను. మొత్తం చింపేసి మొత్తం అంగడంగడి చేసేస్తాయి అనమాట. అందుకోసమే మొత్తం అన్నీ సదిరేసి కోడిగుడ్లు ఇవన్నీ బయట ఉన్న లోపల పెట్టేయబడుతుంది. ఇవైతే కార ప్యాకెట్లు. మా ఆయన అయితే మంచిగా పెట్టినవో లేదో అని చెక్ చేస్తాను అనమాట. ఇవైతే సోంపాపిడి డబ్బాలు. మా ఆయన లేనప్పుడు మొత్తం సామాన్ వచ్చినాయి అనమాట. అప్పుడైతే మొత్తం అయితే తీసుకున్నాను నేను. సిస్టమ్ మొత్తం దుమ్ము పడుతుందని ఒక దాంతో అయితే కవర్ చేస్తున్నాం, ఒక క్లాత్ తోటి. మా ఆయనది అక్కడ ఫోటోలు దించేటప్పుడు ఒక క్లాత్ మిగిలిందనమాట. అక్కడైతే ఇదైతే మంచిగా వాష్ చేసేసి ఇక్కడైతే కప్పి పెడుతున్నాను మిషన్ల మీద, సిస్టమ్ మీద, జిరాక్స్ మిషన్ మీద. అయితే ఇక పొద్దున ఊడుస్తాం కదా, అప్పుడైతే చాలా దుమ్ము పడుతుంది. అందుకోసమే ఇక అన్నీ సర్దేసి తర్వాత అయితే కప్పేసి ఉంచుతున్నాను. మా ఆయన లేనప్పుడు అయితే మొత్తం ఇక కప్పేసి ఉంచాను అనమాట. ఒక్క జిరాక్స్ మిషన్ మాత్రమే
నేను తీస్తాను కదా జిరాక్స్, ఇక అందుకోసమే జిరాక్స్ మిషన్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టాను. నాకైతే సిస్టమ్ నుంచి అయితే ఏం తీయరాదు. అందుకోసమే ఇక సిస్టమ్ మొత్తం లాక్ చేసేసి మా ఆయన వెళ్ళిండు అప్పుడే నుంచి కప్పేసి ఉంచాను. ఈరోజు మార్నింగే తీశారు. ఇప్పుడైతే మళ్ళీ పొద్దున ఊడిస్తే మొత్తం దుమ్ము పడుతుందని కప్పేశాను అనమాట. ఇక నేనైతే అన్నం కూర వండేసాను. ఇక మా తాత అయితే ఇక గ్యాస్ మొత్తం లోపల తీసుకెళ్తాడు, తుడుస్తాడు. మా ఆయన అయితే రోజులు కడగలేదు మీరు, అందుకోసమే ఇంత మైల పట్టి ఉండిందని అన్నారు. ఇక మా తాత అయితే రోజు కడిగినా నీకు అట్లా కనిపిస్తలేదని చెప్పిండు. ఇక మొత్తం అయితే క్లోజ్ చేసేస్తున్నాం. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. పిల్లలు లేకపోతే అస్సలు ఏం తోచదనమాట. రమ్మంటే ఇక మా అమ్మ కూడా వద్దు, పొద్దున్న నేను రెడీ చేసి పంపిస్తాను, నువ్వు వంట చేయని. ఇది వంట చేస్తుంది కానీ ఇక ఇంత నాకు గుర్తే లేకుండా పెట్టేసి తాళం వేసుకుని తినాలి. మరీ వేస్ట్ కూడా. టమాటా చారు వేసి కూర కూడా ఎక్కువ చేసిన. గుర్తుంచలేదా? కాదు, తాత తీసుకెళ్తా అన్నాడు, మళ్ళీ వాళ్ళేమో అండి అన్నారు. ఏమంటాడు? ఏమండి ఆ ముసలామె అడిగింది పాపం, అప్పటి నాకు ఉడకలేదు కూర. వీళ్ళ ముస్లిం వాళ్ళు. ఆ తాతకి జ్వరం వచ్చేసరికి తొందరగానే షాప్ క్లోజ్ చేసిండ్రు. అప్పుడప్పుడు చూపెడుతూ ఉంటారు కదా వీడియోలో, అక్కడ దుకాణం వాళ్ళు ఇక్కడ ఉంటాను. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. పాపం మా తాతకి జ్వరం వచ్చేసి ప్యాకెట్ తీసుకొచ్చి వేసుకో. మొత్తం బ్యాడ్ వేసుకోవాలా? ప్యాకెట్ ఎట్లా వేసుకుంటావు చిన్న? ఎట్లున్నది? మంచిగా ఉన్నాయి. ఊళ్ళో ఉన్నదా? ఇవైతే పొద్దున్న చేసినాయి, ఉపవాసం విడవడానికి చేసినాయి. గారెలు, కొంచెం పరమాన్నం చేసిన నైవేద్యం పెట్టడానికి, పూరీలు చేసిన, వంకాయ కర్రీ. గారెలు అయితే ఇక తాతకి ఇచ్చేసిన 2-3 ఉంటే నేను తినాను. ఇప్పుడు మా ఆయన అయితే ఎట్లా తిన్నాడు, అందుకోసమే తాతకి ఇచ్చేసిన మధ్యాహ్నమే తింటాడని. పొద్దున్న కూడా తిన్నాడు కానీ మధ్యాహ్నం కూడా ఇచ్చేసిన. ఆయనకు గారెలు అంటే చాలా ఇష్టం. ఆ ముసలమ్మ ఎప్పుడు ఒకసారి వండుతుంది కాబట్టి ఇచ్చిన అనమాట. తింటావు వంకాయ కర్రీ? తినప్పుడు ఉప్పేస్తే మంచిగా. ఈ కారం బాగా కారం ఉన్నది. కారం మొన్న పట్టించింది. ఇప్పుడు కృతిక ఉంటే ఫుల్ లొల్లి చేసేది. ఈ రొట్టెల కోసం కొట్లాడుకుంటుండే, తిన్నారు కానీ అట్టిగానే. నాకని ఆ జాతరల బొమ్మల కోసమే కొట్లాడుకున్నారు నిన్న. పొద్దున్న గాడ లైన్ కొద్ది పెట్టేసిండ్రు, ఇట్లానే ఉండాలా అని ఖరాబ్ చేసిండ్రు, ఇక్కడ పెట్టేసిన. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.